హాయ్ అండి, వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. మనం ఎప్పుడు చేసినా సరే పర్ఫెక్ట్గా చిక్కటి చేపల పులుసు బాగా కుదరాలి అంటే మనం ఈ రకంగా చేసుకోవాలన్నమాట. దీనికి ఏమి పెద్ద పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా అయిపోయే చేపల పులుసు అనమాట. మనం ఇలాగ ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఫస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి దాంట్లో వేసి ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం పసుపు, అలాగే ఉల్లిపాయల వరకు సరిపడా ఉప్పు, అలాగే ఒక 3 నుంచి 4 స్పూన్స్ వరకు కారం. అంటే మీరు కాస్త ఎక్కువ తింటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ వరకు కారం వేశాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము చింతపండు గుజ్జుని ముందే నానబెట్టేసుకొని పెట్టుకోవాలి చింతపండుని. తర్వాత దాన్ని గట్టిగా పిసికేసి దాంట్లో వచ్చే ఈ రసాన్ని మాత్రం కర్రీలో వేసుకోవాలి. మనకి పులుపు చూసుకొని మళ్ళీ కొంచెం పడితే కనుక మళ్ళీ వేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఇలా మనకి పులుసు మరిగింది అన్నప్పుడే చేప ముక్కలు వేసుకోవాలన్నమాట. మనం ముందే వేసేసి తర్వాత పులుసు వేసామంటే కనుక చేప ముక్కలు విరిగిపోతాయి అన్నమాట. ఇది అందరికీ ఉండే కంప్లైంట్. ఎప్పుడు చేపల పులుసు చేసినా ముక్కలు విరిగిపోతూ ఉంటాయి అని. అలా అవ్వకూడదు అంటే ఫస్ట్ మనం పులుసుని బాగా మరిగించేసి ఇంకా తర్వాత లాస్ట్లో చేప ముక్కలు వేయాలన్నమాట. ఎందుకంటే చేప ఉడకడానికి మనకి హార్డ్లీ 5 మినిట్స్ కంటే ఎక్కువ టైం ఏం పట్టదు. సో తర్వాత ఇలాగ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత తీసి చూసామంటే ఫిష్ అనేది ఆల్మోస్ట్ 80% వరకు కుక్ అయిపోయి ఉంటుంది మనకి. తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర అనమాట. చేపల కర్రీలో మేమైతే అల్లం వేయము, ముక్క విరిగిపోతుందని అంటూ ఉంటుంది మా మమ్మీ. సో అల్లం అయితే వేయము, జస్ట్ వెల్లుల్లి అలాగే జీలకర్ర ఇలా దంచేసి వేసుకోవాలన్నమాట. మనం ఎప్పుడైతే చేప ముక్కలు వేస్తామో అప్పటి నుంచి ఇంక మనం కర్రీలో గరిటె అనేది పెట్టకూడదు. జస్ట్ మనం ఆ చేపల దాకనే కొంచెం అటు ఇటు కదుపుకుంటూ ఉండాలి. కుదిపామంటే అన్నీ బాగా కలిసిపోతాయి అన్నమాట. తర్వాత లాస్ట్లో 1 స్పూను మనం గరం మసాలా వేసుకోవాలి. మనం ఏదైతే చికెన్కి, మటన్కి యూజువల్లీ వాడుతూ ఉంటామో అదే గరం మసాలా వేసుకోవచ్చు. హోమ్ మేడ్ వేసుకోవచ్చు, లేదా బయట నుంచి తెచ్చుకున్నది కూడా వేసుకోవచ్చు. వేసేసి ఒక్కసారి ఈ చేపల దాకాని జస్ట్ ఇలా కుదిపేసామంటే మనకి మొత్తం అంతా బాగా కలిసిపోతుంది. ఇంకా లాస్ట్లో గరం మసాలా వేసాక 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంతే అండి, చాలా సింపుల్గా చేపల పులుసు రెడీ అయిపోతుంది.